సెమీస్కి వెళ్ళడానికి భారత్ యొక్క కష్టాలు ఇవి ఇంకా ముందడుగు వేస్తూనే ఉంటాయా, లేదా భారత్కి సెమీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేదా భారత్ మధ్యలోనే ఆగిపోతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ టు #you. సో ఏదైతే సెమీస్ ఇప్పుడు వెళ్లాల్సి వస్తుందో భారత్, ఇప్పుడు మనం చూసుకున్న పాయింట్స్ టేబుల్లో మనం క్లియర్ కట్గా ఎగ్జామిన్ చేస్తే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ నిన్నైతే జరిగింది. ఆ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా భారీ విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారీ పరాజయం అయితే భారత్ అయితే చెవి చూసింది. సో దాని యొక్క స్టాట్స్ ఇప్పుడు మనం చూసుకుంటే మీకు కొన్ని స్టాట్స్ గురించి ఇప్పుడు నేను చెప్తాను, నిన్న మ్యాచ్లో అసలు ఏం జరిగిందా అని చెప్పి. సో సౌత్ ఆఫ్రికా ఇండియా మీద 76 పరుగుల తేడాతో గెలిచింది. 76 పరుగుల తేడాతో ఇండియా పరాజయం అయింది సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. సో దాని గురించి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఓటమికి భారత్ సెమీస్ సమీకరణాలు చాలా సంక్లిష్టంగా మారాయి. సో బేసిక్గా ఇక్కడ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సిన థింగ్ ఏంటంటే, ఇప్పుడున్న నెట్ రన్ రేట్ ఏదైతే ఉందో దాని మీదే ఈ యొక్క పాయింట్స్ టేబుల్లో ఎవరు ముందుకెళ్తారు, సెమీస్కి ఎవరు వెళ్తారు, ఫైనల్స్కి ఎవరు వెళ్తారు అనేది ఆధారపడి ఉంటుంది. ప్రెసెంట్ టీమ్స్లో మనం IPL చూసుకున్నా, T20 చూసుకున్నా, లేకపోతే వన్డే ఇంటర్నేషనల్స్ చూసుకున్నా. సో ఇప్పుడు ఈ T20లో మనం చూసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా పరాజయంతో 76 పరుగులు పరాజయం అంటే నెట్ రన్ రేట్ అనేది చాలా మైనస్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. నిన్న జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మ్యాచ్లో అసలు ఏం జరిగింది, ఎంతమంది ఎన్ని రన్స్తో అవుట్ అయ్యారు, అండ్ ఇటువైపు సౌత్ ఆఫ్రికాలో బౌలర్స్ ఎన్ని వికెట్లు తీశారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ స్టాట్స్ అనేవి మనం కరెక్ట్గా గమనిస్తే, నిన్న జరిగిన మ్యాచ్ స్టాట్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. స్కోర్ కార్డ్ ఒకసారి చూసుకుంటే ఇషాన్ కిషన్ 0 పరుగులు, అభిషేక్ శర్మ 15 పరుగులు, తిలక్ వర్మ 1 పరుగే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ 18 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 11 పరుగులు, శివం దూబే 42 రన్స్, 42 పరుగులు, హార్దిక్ పాండ్యా 18, రింకు సింగ్ 0, హర్షదీప్ 1, వరుణ్ చక్రవర్తి 0, జస్ప్రీత్ బుమ్రా 0. సో ఆల్అౌట్ అయిపోయింది ఇండియా. 76 రన్స్తో ఇండియా అనేది ఓడిపోవడం జరిగింది. అటువైపు సౌత్ ఆఫ్రికా వైపు మనం చూసుకుంటే దాని స్టాట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఒక పాయింట్ అయితే మాట్లాడదాం. సో అక్కడ బౌలింగ్ సైడ్ మనం చూసుకుంటే ఎడెన్ మక్రమ్ 1 వికెట్, మార్కో జాన్సన్ 4 వికెట్లు, అండ్ కేశవ్ మహారాజ్ 3 వికెట్లు, కార్బెన్ బాస్ 2 వికెట్స్. సో కంప్లీట్గా ఇండియాని అయితే ఆల్అౌట్ చేసేయడం జరిగింది సౌత్ ఆఫ్రికా. సో ఇప్పుడు రన్ రేట్స్ పాయింట్ టేబుల్లో మనం నెట్ రన్ రేట్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా +3.800 రన్ రేట్తో ముందంజలో ఉంది. 2 పాయింట్స్ టోటల్గా 2 పాయింట్స్ అయితే వచ్చాయి సౌత్ ఆఫ్రికాకి. 2 పాయింట్స్తో +3.800 రన్ రేట్తో ముందడుగులో ఉంది. వెస్టిండీస్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు, జింబాబ్వే కూడా ఇప్పటివరకు ఒక మ్యాచ్ ఆడలేదు. ఇండియా అయితే ఒక మ్యాచ్ ఆడింది, ఒక మ్యాచ్ కూడా నేను ఓడిపోయి -3.800 పాయింట్స్తో ఇండియా అయితే లాస్ట్ పొజిషన్లో ఉంది. సో ఇది చాలా క్లిష్టంగా మారింది ఇండియాకి సెమీఫైనల్స్కి వెళ్ళడానికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మ్యాచ్లు మనం చూసుకుంటే వెస్టిండీస్కి నెక్స్ట్ సూపర్ 8 గ్రూప్ 1లో మనకు వెస్టిండీస్కి నెక్స్ట్ వచ్చే మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ మ్యాచ్ల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సో వెస్టిండీస్ మ్యాచెస్ గురించి మనం చూసుకుంటే నెక్స్ట్ వచ్చే మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే జరగబోతోంది. ఎందుకంటే ఈ 2 టీంలే ఇప్పటి వరకు మ్యాచెస్ ఆడలేదు ఈ సూపర్ 8 గ్రూప్ 1లో. సో వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వేలో ఒకవేళ కాన్సిక్వెన్సెస్ మనం చూసుకుంటే, ఆ కాన్సిక్వెన్సెస్లో వెస్టిండీస్ కానీ జింబాబ్వే కానీ ఎవరో ఒకళ్ళు ఒక విజేత అయ్యి, ఐదర్ వెస్టిండీస్ అయినా విన్ అయినా లేదా జింబాబ్వే విన్ అయినా, ఎవరో ఒకళ్ళు విన్ అయినా సరే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఇండియా టీం ఏదైతే ఉందో, ఇండియా టీంకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఆ 2 మ్యాచ్ల్లో కంపల్సరీగా 2 మ్యాచ్లు గెలిస్తే సౌత్ ఆఫ్రికా మటుకు 1 గెలవాలి. ఆ 1 గెలిస్తేనే నెక్స్ట్ ఇండియా సెమీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్న కాన్సిక్వెన్సెస్ ప్రకారం ఒకవేళ ఇండియా ఆ 2 మ్యాచ్ల్లో 1 మ్యాచే గెలిస్తే కంపల్సరీగా సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్లు గెలిచి జింబాబ్వే
వర్సెస్ వెస్టిండీస్ లో ఎవరైతే ఆ 2 మ్యాచ్ల్లో జరిగే విజేత ఎవరైతే ఉన్నారో ఆ విజేత సౌత్ ఆఫ్రికా టీం ని ఓడిస్తే సరి సమానంగా జింబాబ్వే, వెస్టిండీస్ అండ్ ఇండియాకి సరి సమానంగా పాయింట్స్ అయితే తూగుతాయి. బట్ అప్పుడు కూడా ఛాన్సెస్ అనేవి చాలా క్లిష్టమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నెట్ రన్ రేట్ మీద ఏదైనా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ నెట్ రన్ రేట్ అనేది ఇండియాకి స్లైట్ గా తక్కువ ఉన్నా సరే, ఇండియా 2 మ్యాచ్ల్లో 1 గెలిచినా సరే ఇంటికి వెళ్ళక తప్పదు. సో ఇండియా కంపల్సరీగా 2 మ్యాచ్లు గెలిచి వాళ్ళ యొక్క నెట్ రన్ రేట్ అనేది చాలా హై పాయింట్స్ లో ఇప్పుడు -3.800 అనేది చాలా లీస్ట్ నెట్ రన్ రేట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చే 2 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా క్లిష్టంగా మారిపోతున్నాయి. అండ్ ఇండియాకి నెక్స్ట్ వచ్చే 2 మ్యాచ్లు మనం క్లియర్ కట్ గా చూసుకుంటే ఆ 2 మ్యాచ్లు ఏంటంటే నెక్స్ట్ వచ్చే ఇండియాకి ఇండియా వర్సెస్ జింబాబ్వే, ఇండియా వర్సెస్ వెస్టిండీస్. ఈ ఇండియా వర్సెస్ జింబాబ్వే, ఇండియా వర్సెస్ వెస్టిండీస్ లో కంపల్సరీగా ఇండియా అనేది 2 మ్యాచ్లు గెలవాల్సిందే. 2 మ్యాచ్లు గెలిచి ఇండియాకున్న నెట్ రన్ రేట్ ఏదైతే ఉందో అది సౌత్ ఆఫ్రికాకి తూగదు కాబట్టి వెస్టిండీస్, జింబాబ్వే రన్ రేట్స్ కి పోలిస్తే ఇండియా నెట్ రన్ రేట్ అనేది చాలా హై ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనం కంపేర్ చేసుకుంటే సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇండియాకి సౌత్ ఆఫ్రికాకి నెట్ రన్ రేట్ వైజ్ గా చాలా తేడా ఉంది కాబట్టి కంపల్సరీగా సౌత్ ఆఫ్రికా అనేది ఇంకో 2 మ్యాచ్లు గెలిచి ఇండియా 2 మ్యాచ్లు గెలవాలి. అదే ఇప్పుడు మనం చూసుకోదగ్గ పాయింట్స్ టేబుల్లో ఇండియాకి సెమీఫైనల్స్ కి వెళ్లే ఛాన్సెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. క్లిష్టంగా ఉండే పరిస్థితిలో ఇండియా ఒకవేళ 2 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ గెలిస్తే కంప్లీట్ గా ఇంటికి వెళ్ళిపోతుంది. అండ్ ఒకవేళ ఇండియా అనేది 1 మ్యాచ్ గెలిస్తే సౌత్ ఆఫ్రికా కూడా అన్ని మ్యాచ్లు ఖచ్చితంగా గెలిచి దాంతో పాటు జింబాబ్వే, వెస్టిండీస్ లో ఉన్న విజేత సౌత్ ఆఫ్రికాని ఓడించాలి. ఓడిస్తేనే ఈ యొక్క క్లిష్ట పరిస్థితిలో ఇండియా అనేది తప్పించుకొని సెమీఫైనల్స్ కి వెళ్లే ఛాన్స్ కూడా ఉంటుంది. అది కూడా నెట్ రన్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నెట్ రన్ రేట్ ఇండియాది తక్కువే ఉంటే మొత్తం ఓవరాల్ గా మ్యాచెస్ అన్ని అయ్యాక ఇండియా కంప్లీట్ గా కంపల్సరీగా ఇంటికి వెళ్ళక తప్పదు. T20లో ఇండియాకి చాలా కప్పులు అయితే ఉన్నాయి. సో మనం T20 కూడా మనం ఓడిపోతే నెక్స్ట్ వచ్చే వరల్డ్ కప్ ఏదైతే మెయిన్ వరల్డ్ కప్ ఉందో దానికి చాలా క్లిష్టమైన కాన్సిక్వెన్సెస్ కూడా మనం చూడాల్సి వస్తుంది. అండ్ కెప్టెన్సీ వైజ్ గా సూర్యకుమార్ యాదవ్ కంటే కొంచెం మెరుగ్గా ఇంకా చాలా మంది ఉన్నారు. ఈవెన్ హార్దిక్ పాండ్యా గారు కానీ, శివన్ దూబే కానీ, ఇటువంటి శివన్ దూబే లాంటి, అభిషేక్ శర్మ లాంటి యంగ్స్టర్స్ కి కెప్టెన్సీ ఇచ్చినా ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడ విరాట్ కోహ్లీ గారు కానీ, ధోని గారు కానీ, రోహిత్ శర్మ గారు కానీ లేకపోవడం అనేది చాలా అసంతృప్తిగా అయితే అనిపిస్తుంది ఇండియన్ భారత్ ఫ్యాన్స్ కి. ఎందుకంటే వాళ్ళ యొక్క కెప్టెన్సీ స్టార్ట్లు మనం చూసుకుంటే, వాళ్ళ యొక్క లెగసీ చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఎవరైతే కెప్టెన్సీలు చేస్తున్నారో వాళ్ళకి అంత లెగసీ లేదు, వాళ్ళకి అంత ఐడియా కూడా లేదనిపిస్తుంది. సో ఈ క్లిష్ట పరిస్థితిలో భారత్ మరిన్ని కష్టాలు ఎన్ని పడుతుందో, ఎంత దూరం వెళ్తుందో, అసలు వెళ్తుందా సెమీఫైనల్స్ కి లేదా ఇంటికి వెళ్ళిపోతుందా అనేది మీరు ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయాలి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. జై హింద్.